ఆ టీంని చూసి అపోజిషన్ కోచెస్ కూడా ఈ ఓటమి ముగింపు మాత్రమే కాదు, పోర్చుగల్ వరల్డ్ కప్ కళ ఈ కుర్రాడి చేతిలోనే ఉంది. ప్రపంచంలో ప్రతి కథకు ఒక హీరో ఉంటాడు, కానీ ప్రతి హీరో కథ ఒకేలా ఉండదు. ఈయన కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు కూడా. చెప్పాలంటే మ్యాచ్లు గెలుస్తారో ఓడిపోతారో అనేది పక్కన పెడితే ఫుట్బాల్ ప్రపంచంలోనే మకుటం లేని మహారాజు ఈయనే. ప్రపంచంలో ఫుట్బాల్ అంటే ఆట ఉన్నంత వరకు చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అనే పేరు సువర్ణ అక్షరాలతో అలా ఉండిపోతుంది. కానీ ప్రతి గొప్ప కథ వెనుక ఒక అసంపూర్ణ అధ్యయనం ఉంటుంది. క్రిస్టియానో రొనాల్డో జీవితంలో ఆ అధ్యాయం పేరే ఫీఫా వరల్డ్ కప్. తన కల కోసం పోరాడి ఓడిన రొనాల్డో వరల్డ్ కప్ జర్నీ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. చాప్టర్ 1, అది 2006 ఫిఫా వరల్డ్ కప్. పోర్చుగల్ ఒక స్ట్రాంగ్ టీం. ఆ సమయంలో ఇది ఒక్క క్రిస్టియానో రొనాల్డో టీం మాత్రమే కాదు, ఇది ఎక్స్పీరియన్స్ అండ్ యూత్ రెండిటి కలయిక. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై పెనాల్టీ షూట్అవుట్ లో రొనాల్డో చూపించిన ఆ కామ్ అండ్ కంపోజర్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ రోజు నుండి పోర్చుగల్ ఫ్యాన్స్ మనసులో ఒక నమ్మకం గట్టిగా బలపడింది. పోర్చుగల్ వరల్డ్ కప్ కళ ఈ కుర్రాడి చేతిలోనే ఉంది అని. ఆ రోజు రొనాల్డో కేవలం ఒక్క పెనాల్టీ స్కోర్ చేయలేదు, పోర్చుగల్ ఫుట్బాల్లో ఒక కొత్త అధ్యయనానికి బలమైన ముద్ర వేశాడు. కానీ సెమీఫైనల్స్ లో ఎదురుగా ఉన్నది ఫ్రాన్స్. కెప్టెన్ జెనీడిన్ జిడాడే అనుభవంతో నిండిన వరల్డ్ క్లాస్ స్క్వాడ్ వాళ్ళది. పోర్చుగల్ టీం కూడా బలంగానే ఉన్నప్పటికీ ఫుట్బాల్లో కేవలం టాలెంట్ ఒకటే సరిపోదు. ఒక మూమెంట్, ఒక చిన్న మిస్టేక్, ఒక డెసిషన్ మొత్తం చరిత్రను మార్చేస్తాయి. ఆ రోజు అలా ఫ్రాన్స్ చేతిలో ఓటమి. అసలు పోర్చుగల్ ఎందుకు ఓడిపోయింది? దానికి కారణం ఏంటి? రొనాల్డో బాగా ఆడకపోవడం మాత్రమే కాదు, ఫ్రాన్స్ టీం పోర్చుగల్ స్ట్రెంగ్త్ ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసేసింది. రొనాల్డోకి బాల్ వచ్చిన ప్రతిసారి ఇద్దరు డిఫెండర్స్ వెంటనే క్లోజ్ డౌన్ చేసేసేవాళ్ళు. వింగ్ లో అతనికి అసలు స్పేస్ ఇవ్వలేదు. పోర్చుగల్ కి ఛాన్సెస్ వచ్చాయి, కానీ వాటిని గోల్స్ గా మార్చలేకపోయారు. ఒక్క పెనాల్టీ మ్యాచ్ ని మాత్రమే కాదు, పోర్చుగల్ వరల్డ్ కప్ కలను కూడా అక్కడితో ముగించేసింది. ఆ రాత్రి జర్మనీలో ఓడిపోయింది కేవలం పోర్చుగల్ మాత్రమే కాదు, ఒక 21 సంవత్సరాల యువకుడి మొదటి వరల్డ్ కప్ డ్రీమ్ కూడా. కానీ ఆ రోజు అతని కన్నీళ్లను చూసిన ప్రతి ఫ్యాన్ గుండెలో ఒకటే అనుకున్నాడు, ఈ ఓటమి ముగింపు మాత్రమే కాదు, ఇది క్రిస్టియానో రొనాల్డో ఎరాకి జస్ట్ బిగినింగ్ మాత్రమే అని. నౌ కమ్స్ చాప్టర్ 2, 2010 ఫిఫా. సీన్ కట్ చేస్తే అది 2010. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 2006 వరల్డ్ కప్ లో కలలను కన్న ఆ కుర్రాడు ఇప్పుడు ఫుట్బాల్ ని రూల్ చేస్తున్న సూపర్ స్టార్. పోర్చుగల్ పైన అంచనాలు పీక్స్ లో ఉన్నాయి, దీనికి తోడు ప్రెషర్ అంతే పీక్స్ లో ఉంది. అలా పోర్చుగల్ జర్నీ స్లోగా స్టార్ట్ అయింది. డిఫెన్స్ బాగుంది, టీమ్ స్పిరిట్ బాగుంది, రొనాల్డో ఛాన్సెస్ క్రియేట్ చేస్తున్నాడు, టీమ్ నాకౌట్ స్టేజ్ కి రీచ్ అయింది. ఒరిజినల్ టోర్నమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది బాస్. కానీ నాకౌట్ స్టేజ్ లో దేవుడు పోర్చుగల్ కి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ పేపర్ పేరే స్పెయిన్. ఆ టీమ్ ని చూసి అపోజిషన్ కోచెస్ కూడా మ్యాచ్ గెలవడం కాదు, బాల్ టచ్ చేయడం ఎలా అని ఆలోచించే రోజులవి. స్పెయిన్ ఆడింది ఫుట్బాల్ కాదు, అది ఒక తుఫాన్ని తలపించింది. ఆ రోజు బాల్ వాళ్ళదే, గేమ్ వాళ్ళదే, టెంపో వాళ్ళదే. పోర్చుగల్ ప్లేయర్స్ బాల్ కోసం పరిగెడుతూనే స్పెయిన్ ప్లేయర్స్ బాల్ తో డాన్స్ చేస్తున్నారు. రొనాల్డో ప్రతిసారి బాల్ టచ్ చేస్తే ఇద్దరు డిఫెండర్స్ రెడీ. స్పేస్ లేదు, కౌంటర్ అటాక్స్ కి ఛాన్సెస్ లేదు. ఒక సూపర్ స్టార్ ని కంప్లీట్ గా ఐసోలేట్ చేసింది స్పెయిన్. ఫైనల్ విజిల్, పోర్చుగల్ అవుట్. ఫుట్బాల్లో 1 మ్యాన్ ఆర్మీ అనే కాన్సెప్ట్ సినిమాలో వర్క్ అవ్వచ్చు, కానీ వరల్డ్ కప్ లో కాదు. పోర్చుగల్ ని ఎలిమినేట్ చేసిన ఆ స్పెయిన్ ఆ వరల్డ్ కప్ ని గెలిపించింది అని అంటే రొనాల్డోని ఓడించింది. ఆ జనరేషన్ లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీమ్ అయిన స్పెయిన్ మళ్ళీ చేతికి అందకుండా జరిగిపోయిన విజయం, మళ్ళీ అసంపూర్ణంగానే ఆగిపోయిన కలల ప్రయాణం, మళ్ళీ ఎయిర్పోర్ట్ కారిడార్లో తలదించుకొని ఒంటరిగా నడిచే ఆ నిశ్శబ్ద దృశ్యం. ఇప్పుడు చాప్టర్ 3 స్టార్ట్ అవుతుంది. 2006, 2010 ఇలా కట్ చేస్తే మళ్ళీ 4 ఏళ్ళు అయిపోయాక 2014. ఈసారి వెన్యూ బ్రెజిల్. ఫుట్బాల్ అంటే ప్రాణం ఇచ్చేసే దేశం. ప్రతి స్ట్రీట్లో ఒక స్టేడియం, ప్రతి పిల్లోడు ఒక ఫ్యూచర్ ఫుట్బాలర్. అలాంటి భూమి మీద వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. క్రిస్టియానో రొనాల్డో కెరీర్ పీక్లో ఉన్నాడు. రియల్ మాడ్రిడ్ జెర్సీలో ఛాంపియన్స్ లీగ్ గెలిచాడు. బెలూన్ డియోర్ మళ్ళీ తన సొంతం చేసుకున్నాడు. ఇక గోల్స్ మెషిన్ లానే కొడుతున్నాడు. కాన్ఫిడెన్స్ ఆకాశాన్ని టచ్ చేస్తోంది. కానీ లైఫ్లో కొన్ని మ్యాచెస్ గ్రౌండ్ మీద మొదలు అవ్వకుండానే డెస్టినీలో ఓడిపోతాయి. కానీ
ఫుట్బాల్ సినిమాలా కాదు, హీరో ఒక్కడే క్లైమాక్స్ లో వచ్చి మ్యాచ్ గెలిచే టైంకి మాత్రమే ఆడే విక్టరీ. అది సినిమాల్లో కనిపిస్తుందేమో కానీ నిజ జీవితంలో కాదు. అది జర్మనీతో మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ అపోజిషన్ జర్మనీ. అప్పటి జర్మనీ టీం వరల్డ్ ఛాంపియన్ మెటీరియల్. టీంలో డిసిప్లిన్, పవర్, ప్రెసిషన్ అన్నీ కలిసి ఉన్న ఒక బలమైన టీం. కిక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే పోర్చుగల్ డిఫెన్స్ క్రాక్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. జర్మనీ అటాక్, గోల్, ఇంకొక గోల్, మళ్ళీ గోల్. స్కోర్ బోర్డ్ 4-0. టీవీ ముందు చూస్తున్న పోర్చుగల్ ఫ్యాన్స్ కి ఒక్కటే ఫీలింగ్, ఇది మన టీమేనా? రొనాల్డో ప్రతి పాస్ కోసం ఫైట్ చేస్తున్నాడు, కానీ టీంలో సపోర్ట్ లేదు. దాని తర్వాత యుఎస్ఏతో మ్యాచ్. ఇంకా జర్నీ అయిపోలా. సెకండ్ మ్యాచ్ యుఎస్ఏతో. గెలిస్తే హోప్స్ బాగానే ఉంటాయి, ఓడిపోతే ఆల్మోస్ట్ గేమ్ ఓవర్. పోర్చుగల్ ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఇంకా లాస్ట్ మినిట్ వరకు పోరాడింది పోర్చుగల్, కానీ 90+5 మినిట్స్లో వచ్చిన ఈక్వలైజర్ మ్యాచ్ని డ్రాగా మార్చింది. ఆ విజిల్తో పోర్చుగల్ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చాలా కష్టమైపోయాయి. ఈసారి పోర్చుగల్ గ్రూప్ స్టేజ్లోనే అవుట్. ఒకసారి ఇమాజిన్ చేయండి, ప్రపంచంలో నంబర్ 1 ప్లేయర్, కరెంట్ బెలూన్ డియోర్ విన్నర్, ఛాంపియన్స్ లీగ్ ఛాంపియన్స్, కానీ వరల్డ్ కప్ 3 మ్యాచెస్లో ఒక్క విక్టరీ, ఒక్క డ్రా, ఒక హెవీ డిఫీట్. ఇంతటితో పోర్చుగల్ జర్నీ సమాప్తం. ఫ్యాన్స్కి కూడా ఇదొక షాక్, క్రిటిక్స్కి ఒక ఛాన్స్. సోషల్ మీడియాలో ట్రోల్స్, క్లబ్ ఫుట్బాల్ టైగర్, ఇంటర్నేషనల్ పేపర్ అని మీమ్స్. రొనాల్డో ఒక్కడే ఏం చేస్తాడు అని ఫ్యాన్స్ ఏమో ఫైటింగ్. ఫుట్బాల్ వరల్డ్ మొత్తం 2 గ్రూప్స్ అయిపోయాయి. ఒక్కటే ఒక నిజం ఎవ్వరూ మర్చిపోకూడదు, రొనాల్డో ఇంజరీతో ఆడాడు, పెయిన్తో పరిగెట్టాడు, దేశం కోసం రిస్క్ తీసుకున్నాడు. కానీ ఫుట్బాల్లో ఇంటెన్షన్స్కి పాయింట్స్ ఇవ్వరు, స్కోర్ బోర్డ్కి మాత్రమే వాల్యూ ఉంటుంది. ఇలా 2014 వరల్డ్ కప్ రొనాల్డో కెరియర్లో ఒక ఓటమి మాత్రమే కాదు, ఒక రిమైండర్. నౌ కమ్స్ చాప్టర్ 4, 2018. సీన్ కట్ చేస్తే 2018 రష్యా. రొనాల్డోకి ఇది ఇంకొక వరల్డ్ కప్ మాత్రమే కాదు, ఒక రిడెంప్షన్ మిషన్. ఇప్పుడు రొనాల్డో 21 ఇయర్స్ కుర్రాడు కాదు, టీంలో యంగ్ టాలెంట్ కాదు, కెప్టెన్, లీడర్. కంట్రీ మొత్తాన్ని తన భుజాల మీద భారంగా వేసుకొని రష్యాకి స్టార్ట్ అయ్యాడు. 2010 హార్ట్ బ్రేక్, 2014 డిజాస్టర్. రొనాల్డో మీద బోలెడంత ప్రెషర్ ఉంది, కానీ ఆ కామ్నెస్ మాత్రం తన మొహంలో కనపడుతోంది. దాని రిజల్ట్ గోల్. స్పెయిన్ కంబ్యాక్ ఇచ్చింది, పోర్చుగల్ మళ్ళీ ఫైట్ చేసింది. రొనాల్డో సెకండ్ గోల్, స్కోర్ మళ్ళీ వేరే లెవెల్. టైం గడుస్తూ వచ్చింది. స్పెయిన్ 3-2తో లీడ్లో ఉంది. క్లాక్లో 88th మినిట్. పోర్చుగల్ ఫ్యాన్స్ ఫేస్లో హోప్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్రీ కిక్, అటు చూస్తే డేంజరస్ గోల్ కీపర్ డేవిడ్ డిగెగా. గ్రౌండ్ మొత్తం సైలెంట్. రొనాల్డో వెనక్కెళ్ళి నడిచాడు, డీప్ బ్రీత్ తీసుకున్నాడు, గోల్! ఆ బాల్ నెట్ని ముద్దాడింది. రష్యాలో ఉన్న స్టేడియం మాత్రమే కాదు, ఫుట్బాల్ వరల్డ్ మొత్తం ఒకేసారి లేచి నిల్చుంది. హ్యాట్రిక్ అగేన్స్ట్ స్పెయిన్. వరల్డ్ కప్ స్టేజ్ మీద కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్. అది గోల్ మాత్రమే కాదు, అదొక స్టేట్మెంట్. నా పని అయిపోలేదు అని రొనాల్డో ఆన్సర్గా ఇచ్చిన మూమెంట్. నెక్స్ట్ మ్యాచ్ మొరాకో. పోర్చుగల్కి 3 పాయింట్స్ కంపల్సరీ. మ్యాచ్ స్టార్ట్ అయిన 4 నిమిషాల్లో హెడర్ గోల్ ఫ్రమ్ రొనాల్డో. పోర్చుగల్ గెలిచింది, కానీ వరల్డ్ కప్ స్టోరీలో హ్యాపీ ఎండింగ్ అంత ఈజీగా రాదు. హ్యాట్రిక్, విన్నింగ్ గోల్, లీడర్స్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి, కానీ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అంటారు కదా, అది ఇదేనేమో. వరల్డ్ కప్ ట్రోఫీ మళ్ళీ దూరమే. 2018 రొనాల్డో వరల్డ్ కప్ కెరియర్లో పర్ఫార్మెన్స్ వైజ్ బెస్ట్ టోర్నమెంట్ అయినప్పటికీ రిజల్ట్ వైజ్ మాత్రం ఇంకొక హార్ట్ బ్రేక్. చాప్టర్ 5, 2022 ఖటార్. ఇది రొనాల్డో కెరియర్లో ఇంకొక వరల్డ్ కప్ కాదు, ఇది ఒక లాస్ట్ ఛాన్స్. 17 ఏళ్ల నుంచి తన గుండెల్లో దాచుకున్న ఒక కళ. వరల్డ్ కప్ 2006లో మొదలైన ప్రయాణం 2010లో హార్ట్ బ్రేక్, 2014లో డిసప్పాయింట్మెంట్, 2018లో హోప్. ఇప్పుడు అన్నీ కలిసి ఒకటే అడుగుతున్నాయి, ఈసారైనా. కానీ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందే రొనాల్డో లైఫ్ మొత్తం తలకిందులైపోయింది. మాంచెస్టర్ యునైటెడ్తో పబ్లిక్ ఫాలోఅవుట్, కోచ్ ఎరిక్ టెన్ హ్యాగ్తో క్లాషెస్, కాంట్రాక్ట్ టర్మినేట్ అయిపోయింది. మీడియా మొత్తం ఒకటే హెడ్లైన్స్, రొనాల్డో ఫినిష్డ్, క్రిటిసిజం ఒక పక్క, నెగిటివిటీ ఒక పక్క, అన్నీ ఒకవైపు. రొనాల్డో మాత్రం మళ్ళీ పోర్చుగల్ జెర్సీ వేసుకొని తన కంట్రీ కోసం గ్రౌండ్ మీదకి వచ్చాడు. పోర్చుగల్ గ్రూప్ స్టేజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ పీక్లో ఉంది. ఈసారి పోర్చుగల్ స్క్వాడ్ చాలా బాగా బ్యాలెన్స్డ్గా ఉంది. రొనాల్డో డ్రీమ్ నిజమవుతుందేమో అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఫుట్బాల్ మళ్ళీ తన క్రూయల్ ఫేస్ని చూపించింది. మరి ఇప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. క్వార్టర్ ఫైనల్ ఒపోనెంట్ మొరాకో. పేపర్ మీద పోర్చుగల్ ఫేవరెట్, కానీ ఫుట్బాల్ పేపర్ మీద ఆడారు, గ్రౌండ్ మీద ఆడతారు. 42nd మినిట్ ఒక్కో క్రాస్, యూసఫ్ ఎన్-నేసిరి హీడర్, గోల్. మొరాకో 1, పోర్చుగల్ 0. సెకండ్ హాఫ్ పోర్చుగల్ డెస్పరేట్గా ఈక్వలైజర్ కోసం ట్రై చేస్తుంది.
కోచ్ బెంచ్ వైపు చూశాడు. ఆ బెంచ్ మీద కూర్చున్నాడు క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఎంటైర్ స్టేడియం లేచి నిలిచింది. ప్రతి సెకండ్ పోర్చుగల్ డ్రీమ్ని బతికించడానికి పోరాడాడు. 90 minutes కంప్లీట్ అయింది. యాడెడ్ టైం కూడా ముగిసింది. రెఫరీ విజిల్ అండ్ పోర్చుగల్ అవుట్. ఆ క్షణం కూడా స్కోర్ బోర్డు మీద ఓడిపోయింది పోర్చుగల్. కానీ టనల్ వైపు నడుస్తున్న ఆ మనిషి కళ్ళల్లో 20 సంవత్సరాల నుంచి మోసుకొస్తున్న వరల్డ్ కప్ కళ నిదానంగా కరిగిపోతూ వచ్చింది. ఏ టీమ్మేట్తో మాట్లాడలేదు, ఏ కెమెరా వైపు చూడలేదు, ఏ ఎక్స్క్యూజే చెప్పలేదు. సైలెంట్గా గ్రౌండ్ నుండి టనల్ వైపు నడిచాడు. కళ్ళలో నీళ్లతో టనల్లో ఒక్కడే నడుస్తున్న రొనాల్డో విజువల్ ప్రతి ఫుట్బాల్ ఫ్యాన్ గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకం. వరల్డ్ కప్ రొనాల్డోకి ఎప్పటికీ అందని కలలాగా మిగిలిపోయింది. కానీ ఒక బంగారు కిరీటం లేని మాత్రాన ఆ రాజుకి కాంతి తగ్గిపోతుందా? ఒక వరల్డ్ కప్ చేతికి అందలేదని చరిత్ర పుటల్లో ఈ లెజెండ్ శిఖర స్థానాన్ని ఎవరైనా మార్చగలరా? లేక ఆ అందరాని ద్రాక్ష లాంటి కళ కోసం తగిలిన ప్రతి గాయానికి మళ్ళీ మళ్ళీ లేచి 20 ఏళ్ల పాటు ఆగకుండా అలసట లేకుండా సాగించిన ఆ పోరాట ప్రయాణం అదే అతని నిజమైన మహా విజయం కాదా? గమ్యం కన్నా గమ్యం కోసం చేసిన యుద్ధమే గొప్పది. ట్రోఫీ కన్నా క్రిస్టియానో రొనాల్డో అజేయమైన శ్రమనే అతని అసలు సిసలైన గెలుపు. చాప్టర్ 6 2026 ద లాస్ట్ డాన్స్. 41 ఏళ్ల వయసు, కెరీర్ మొత్తం రికార్డ్స్ బ్రేక్ చేసిన మనిషి. ఇప్పుడు ఒక రికార్డు కోసమే కాదు, 20 ఏళ్ల నుంచి తన చేతులకి అందకుండా ఉన్న ఒక కళని నిజం చేసుకోవడానికి వచ్చాడు. అదే ఫిఫా వరల్డ్ కప్. పోర్చుగల్ టీం యంగ్ బ్లడ్తో ఫుల్ పవర్లో ఉంది. హిస్టరీలో ఫస్ట్ టైం 6 డిఫరెంట్ వరల్డ్ కప్స్లో గోల్ గెలిచిన ప్లేయర్గా ఇంకొక రికార్డు తన పేరు మీద రాసుకున్నాడు. ఫ్యాన్స్ అనుకున్నారు ఈసారి డెస్టినీ మర్చిపోతుందేమో, కానీ డెస్టినీకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. నాకౌట్ స్టేజ్, ఫైనల్ విజిల్, పోర్చుగల్ అవుట్. గ్రౌండ్ మధ్యలో నిలిచిన రొనాల్డో ఫ్యాన్స్ వైపు ఒకసారి చూశాడు. ఒక నిమిషంలో తన కళ్ళ ముందు తిరిగాయి 2006 ఒక యంగ్ డ్రీమర్, 2010 ఒక సూపర్ స్టార్, 2014 ఒక ఫైటర్, 2018 ఒక లీడర్, 2022 ఒక బ్రోకెన్ హార్ట్, 2026 ఒక లెజెండ్. వరల్డ్ కప్ అతని చేతులకి ఎప్పుడూ అందలేదు, కానీ ఫుట్బాల్ని ప్రేమించే ప్రతి గుండెలో క్రిస్టియానో రొనాల్డో అనే పేరు ఎప్పటికీ ఓడిపోదు. ఎందుకంటే కొన్ని కథలు ట్రోఫీతో ముగియవు. కొందరు లెజెండ్స్ కప్ని గెలవడం వల్ల కాదు, ఆ కప్పు కోసం ఇయర్స్ పాటు ఆగకుండా పోరాడిన ధైర్యం వల్ల గుర్తుండిపోతారు. క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ గెలవలేకపోయాడు, కానీ ప్రతి ఫుట్బాల్ ఫ్యాన్ గుండెని ఎప్పుడో గెలిచేశాడు. అవును, అతని చేతుల్లో వరల్డ్ కప్ ఎప్పుడూ పడలేదు. అందుకని అతని కథ చిన్నదైపోతుందా చెప్పండి? ఒక వరల్డ్ కప్ లేకపోవడం వల్ల 900కి పైగా గోల్స్ మర్చిపోతామా? 20 సంవత్సరాల కన్సిస్టెన్సీని తుడిచేస్తామా? పరిమితులకు మించి నెట్టిన ఆ మనిషి విలువని ఒక ట్రోఫీతో కొనగలమా? ఫుట్బాల్లో లయనల్ మెస్సీ తన చివరి ప్రయత్నంలో వరల్డ్ కప్ని గెలిచాడు. నేమార్ తన కళ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి లెజెండ్కి విధి ఒక ముగింపు రాసింది, కానీ క్రిస్టియానో రొనాల్డో కథను మాత్రం విధి అసంపూర్ణంగానే వదిలేసింది. అందరూ ఇంకా అయిపోయాడు అన్న ప్రతిసారి మళ్ళీ తన ఆటతో సమాధానం చెప్పాడు. ప్రపంచం టాలెంట్ని చూసి చప్పట్లు కొడుతోంది, కానీ డిసిప్లిన్ని చూసి గౌరవిస్తోంది. రొనాల్డో టాలెంట్తో సూపర్ స్టార్ అయ్యాడు. వరల్డ్ కప్ని గెలవకపోయిండొచ్చు, కానీ ఓటమి తర్వాత కూడా డ్రీమ్స్ని వదిలేయొద్దని చెప్పి ప్రపంచాన్నే గెలిచాడు. గెలుస్తాను అని కాదు, ఓడిపోతాను అని తెలిసి కూడా పోరాడి గెలిచిన క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ జర్నీయే ఈ వీడియో. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. ఇది ఇవాల్టి వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.